హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో సాక్షి పేపర్లో మళ్ళీ పాదయాత్ర వచ్చే ఏడాది ప్రజల్లోకి ప్రజల మధ్య ఉంటాను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ స్పష్టీకరణ. చూస్తుండగానే రెండేళ్లు గడిచిపోయాయి. ఈ రెండేళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుంది. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రతి ఇంట్లో ఇదే చర్చ. ఏ వర్గానికి కష్టం వచ్చినా జెండా పట్టుకొని వారి తరఫున పోరాడుతున్నాం. జగన్ ఉంటే ఎంతో మేలు జరిగేదని ప్రజలు ఆలోచిస్తున్నారు. ప్రతి వారం ఒక నియోజకవర్గ కార్యకర్తలతో భేటీ, ఏడాదిన్నర పాటు ఇలా గట్టిగా యుద్ధం చేద్దాం. ఈ దుర్మార్గ ప్రభుత్వ ఆగడాలను ఎండగడదాం. ఇదే పోరాట స్ఫూర్తి ఇక ముందు కూడా కొనసాగిద్దామని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిండు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళీ పాదయాత్ర అని ఒక సంచలనమైన ప్రకటన చేసిండు. ఇది ఇప్పుడు కాదు, ఏడాదిన్నర తర్వాత. ఇప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలకి దగ్గరలో ఉంది. అతి దగ్గరలో 2 సంవత్సరాలు కాబోతుంది. ఇంకో 2-3 నెలల్లో. చూస్తుండగానే 2 సంవత్సరాలు గడిచిపోబోతుంది. ఇంకొక 1.5 ఇయర్ తర్వాత ప్రజల్లోనే ఉంటా, ప్రతినిత్యం ప్రజల్లో, ప్రజలతోనే రోడ్లపైన నేను ఉంటా అన్నారు. అంటూ ఆయన ఏం మాట చెప్పారంటే, కార్యకర్తలకు మరి ధైర్యం చెప్పే దానికోసం పార్టీ లైన్ ఏందుందని చెప్పడానికా, లేదా కూటమి పార్టీల స్పందన చూడటానికా? సరే, చేస్తే చేయొచ్చు. సంవత్సరం తర్వాత పాదయాత్ర చేస్తారు. దాంట్లో అనుమాన పడాల్సిన అవసరం లేదు. గతంలో పాదయాత్రలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, మనం చూసినాం. కానీ ఆయన ఒక మాట ఏం చెప్పారంటే, జగన్ ఉంటేనే ఎంతో మేలు జరిగిద్దని ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది. జగన్ ఉంటే బాగుండేదని ఒక చర్చ జరుగుతుంది. ప్రజల్లో ప్రతి ఇంట్లో చర్చ జరుగుతుంది అని చెప్పారు. నిజంగా చర్చ జరుగుతుందా, లేదా భ్రమలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? అంటే చంద్రబాబు నాయుడు గారినో లేదా కూటమి ప్రభుత్వ పనితీరునో వ్యతిరేకిస్తున్నారు కాబట్టి, ఆల్టర్నేట్ నేనేమన్నా కాబట్టి నన్ను కోరుకుంటున్నారు, నేనుంటే బాగుండేది అని అడుగుతున్నారు, చర్చిస్తున్నారని మీరు ఒక భ్రమలో ఉన్నారా, నిజం ఉందా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి వైఎస్ఆర్సీపీ. ఆ భ్రమల్లో బతికితే ఓట్లు రావు. ఆ భ్రమల్లో బతికితే పార్టీలు నిలబడవు, గెలవు. రియాలిటీ, వాస్తవాల్లో ఉండాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని ప్రోగ్రామ్స్ తీసుకున్నారు. పత్తి, మిర్చి రైతులు, చెరుకు రైతులు, మామిడి రైతులు, చీనీ రైతులు, ఇట్లాంటి కొన్ని మెడికల్ కాలేజీలకు సంబంధించి, విద్యార్థుల ఫీజు రీంబర్స్మెంట్కి సంబంధించి, మెడికల్ కాలేజీల పీపీ పైన జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కొన్ని మీటింగుల్లో అటెండ్ అయ్యారు. అపూర్వమైన స్పందన వచ్చింది. కానీ ప్రజల్లో కనపట్టలే. ఎప్పుడో నెలకో 2 నెలకో మీటింగ్ తీసుకుంటున్నారు, నెలకో 2 నెలకో ప్రెస్ మీట్ పెడుతున్నారు, బెంగళూరు పోతున్నారు, బెంగళూరులో ఉంటున్నారు అనే ఒక చర్చ ప్రజల్లో ఉంది. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేదనే చర్చ కూడా ఉండొచ్చేమో. అది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన నవరత్నాలు పెట్టిండు, బట్టలు నొక్కిండు, ప్రజల అకౌంట్లో డబ్బులు పడ్డాయి, రూరల్ ఎకానమీ స్ట్రెంత్ అయింది. ఇప్పుడు ఒక రకంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల గురించి కంటే పారిశ్రామికవేత్తల గురించి, పెట్టుబడిదారుల గురించి చర్చ ఎక్కువ జరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు భూములు ఎట్ట ఇవ్వాలి, పెట్టుబడిదారులను ఎట్ట తీసుకురావాలి, పెట్టుబడిదారులకు భూములు ఎట్ట కట్టబెట్టాలి అనే ఒక చర్చ ఎక్కువగా మీడియాలో కానీ, రాజకీయాల్లో కానీ రాష్ట్రంలో జరుగుతుంది. తప్ప ప్రజల గురించి, రాష్ట్రంలో ఉన్న రైతుల గురించి, రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు, నిరుద్యోగుల గురించి, మహిళల గురించి, వెనకబడిన తరగతుల గురించి చర్చ జరగట్లేదు. అది వాస్తవాలు మాట్లాడుకుంటే అది అవుతుంది, ఆ డిఫరెన్స్ కనపడుతుంది. కాకపోతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన నవరత్నాల్లో కొన్ని అమలు చేస్తాడు చంద్రబాబు నాయుడు కూడా. అది తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, అంటే అన్నదాత సుఖీభావ అని పెట్టిండు, ఆటో అన్నలు నేస్తామని పెట్టిండు, వాహన మిత్ర అని చెప్పి, ఈబీసీ నేస్తము, మత్స్యకారులకు నేస్తము, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన స్కీముల్ని వాటిని కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. కాబట్టి కొన్ని వర్గాలను ఆయన కూడా సాటిస్ఫై చేస్తాడు. ఇంకా కొన్ని వర్గాలు మిగిలిపోయినాయి. అది గ్రామ వాలంటరీ వ్యవస్థ కావచ్చు. 2,66,000 కుటుంబాలు రోడ్డును పడ్డాయి. ఈ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఇస్తా అన్నాడు. ఆ నిరుద్యోగుల ఆవేదన అట్లే ఉంది. ఇట్లా కొన్ని వర్గాల పరిస్థితి, మహిళలకు ఇస్తానన్న హామీ, నిరుద్యోగ భృతి, ఇవన్నీ వీటిపైన వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అంటే వాళ్ళు చేయట్లేదు కాబట్టి, వాళ్ళపైన వ్యతిరేకత ఉంది కాబట్టి, వాళ్ళు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల గురించి మాట్లాడుతారు కాబట్టి, ప్రజల గురించి మాట్లాడట్లేదు కాబట్టి, రైతులకు యూరియా ఇయ్యలేని పరిస్థితి, రైతులకి సంబంధించిన అనేక అంశాల్లో ఫెయిల్ అయ్యారు కాబట్టి ఇక మమ్మల్నే కోరుకుంటారు అని ఒక భ్రమలో ఉండకుండా నిజంగా ఆ చర్చ ఉండొచ్చు, నేను లేదంటలే. జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేదేమో అని ప్రజల్లో ఉందా లేదా అనేది
అది ఎంత ఎంత స్థాయిలో ఉంది, ఏ పర్సెంటేజ్ పబ్లిక్‌లో ఉంది, అది ఎంతవరకు గెలుపుకి నిలబడటానికి పనిచేస్తది, అది కూడా చూసుకోవాలి. ఏదో కొంతమంది ఉంటే సరిపోదు. అది చూసుకొని మీరు దాన్ని బట్టి ప్రణాళికలేసుకోవాలి తప్ప నేను సంవత్సరాల తర్వాత పాదయాత్ర చేస్తా కాబట్టి ఇక అయిపోద్ది మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలంతా నా వెంటే ఉంటారనుకుంటే, ఈ సంవత్సరంన్నర తర్వాత జరిగే పరిపాలన, సంవత్సరంన్నరలో మీ పార్టీలో జరిగే మార్పులు, మీ పార్టీలో జరిగే కార్యక్రమాలు, మీ పార్టీ ప్రజల కోసం నిలబడే ఈ కార్యక్రమాలు వీటన్నిటిని ప్రజలు గమనిస్తారు. ప్రజలు ప్రతి అంశాన్ని గమనిస్తారు. ఎట్లయితే కూటమి ఎన్నికలకు ముందు పొత్తులు, ఎత్తులు, జిత్తులు, హామీలు తోని ఒడ్డెక్కి 164 సీట్లు వచ్చాక అనేక వర్గాల్ని నిర్లక్ష్యం చేయటం చూస్తున్నారు. అది కూడా గమనిస్తున్నారు ప్రజలు. ప్రభుత్వ పనితీరును గమనిస్తారు. ప్రతిపక్షం ప్రజల పక్షాన ఎట్లా పోరాటం చేస్తుందో 2 గమనిస్తారు. ఈ 2 గమనించి ఈ రెండిట్లో ఏ పార్టీ అయితే బెటర్ అనేది ప్రజలు ఒక నిర్ధారణకు వస్తారు. కాబట్టి ఎందుకంటే గతంలో 2024 జనరల్ ఎన్నికల్లో వై నాట్ 175 అని ఫెయిల్ అయింది వైఎస్ఆర్సీపీ. ఒక రకంగా ఒక ఎక్స్పోజర్ తీసుకొచ్చారు. పబ్లిక్ ఆ జనాలు మీటింగ్లకు రావటం, జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఊపితే కొన్ని లక్షల మంది రావటం ఇవన్నీ చూసినాం. ఇవన్నీ చూసిన తర్వాత కూడా 11 సీట్లకు పరిమితమయ్యారు. కాబట్టి వాస్తవికతలో జీవించాలి, రియాలిటీలోకి వెళ్ళాలి, భ్రమల్లో ఉండొద్దు. జగన్మోహన్ రెడ్డి ఉంటే బాగుండేది అని ప్రజలు నిజంగా అనుకుంటున్నారా లేదా? అనుకుంటే ఎందుకు అనుకుంటున్నారు? దాంట్లో మనం ఏం చేస్తున్నాం? గతంలో 5 సంవత్సరాలు ఏం చేసినాం దానివల్ల అనుకుంటున్నారా? 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నప్పుడు చేసిన పని వల్ల అనుకుంటున్నారా? ఈ 18 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పని నచ్చక అనుకుంటున్నారా? లేదా ఈ 18 నెలల్లో ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు అనుకుంటున్నారా? ఈ అన్నిటినీ బేరీ చేసుకొని ఒక విశ్లేషణ చేసుకుంటే తప్ప ఇక మేము వస్తాం కాబట్టి కార్యకర్తలు కూడా ఆ ధీమాలో ఉండే ఆ భ్రమల్లో కార్యకర్తలను పెట్టమాకండి. కార్యకర్తలు కష్టపడటం నేర్పాలి, కార్యకర్తలు ప్రజల్లో ఉండటం నేర్పాలి. ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి. నిలబడాలి ప్రజల పక్షాన్ని. ఏ పార్టీ అయితే ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని మాట్లాడిద్దో వాళ్ళని ఆటోమేటిక్గా ప్రజలు గుర్తిస్తారు. నేను పాదయాత్ర చేత కాబట్టి ఇక మీరు ఏడబడుకున్నా పర్లేదని ఒక సందేశం, అది రాంగ్ మెసేజ్ కూడా పోయే అవకాశం ఉంది. ఇది మొత్తానికైతే మళ్ళీ పాదయాత్ర అని చెప్పి ఒక వార్తని సాక్షి పేపర్ ఇచ్చింది. ప్రతి ఇంట్లోనే ఇదే చర్చ, మోసము దగా ఇదే బాబు పాలన, వ్యవస్థల నిర్వీర్యం, అన్ని బకాయిలే, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఒక పెద్ద స్కాము, 4 రంగాలు నాశనమైనవి, ఇట్లా జనంతో వైఎస్ఆర్సీపీ మమేకము అని చెప్పి ఇట్లా అనేక రకాల కామెంట్స్ చేసిండు. దాంట్లో భాగంగానే నిన్న ఈ పల్నాడు జిల్లా గురిజాల నియోజకవర్గంలో పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ హత్య మందా సాల్మాన్ అని వాళ్ళ కుటుంబాన్ని కూడా కలిశారు. వాళ్ళ కుటుంబం వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. వాళ్ళకి అభయం ఇచ్చారు. ఒక 5 లక్షల రూపాయల అంటే చెక్కు కూడా ఆర్థిక సహాయం పార్టీ పరంగా చేశారట. న్యాయ సహాయం కూడా పూర్తిగా ఉచితంగా చేస్తాం, వైఎస్ఆర్సీపీ లీగల్ టీం చేస్తుందని వాళ్ళకి ఒక హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న క్యాడరు ఎవరు భయపడొద్దు, నేనున్న పార్టీ ఉంటుంది, పార్టీ మీకు అండగా ఉంటుందని సరే ఒక ధైర్యం చెప్పే ప్రయత్నం తెచ్చారు. ఇది ఒక వార్త. అయితే బాబు దావోస్ పర్యటన అటర్ ఫ్లాపు, ప్రచారం ఫుల్లు, పెట్టుబడులు నీళ్ళు, మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ అంటాడు. ఇది వాస్తవం కూడా కనపడుతుంది. ప్రచారం ఫుల్లుగా ఉంది. ఇప్పుడు 3 రోజుల నుంచి ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఇంకా కొన్ని పేపర్లు, కొన్ని టీవీ ఛానల్ చూస్తే నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ఫోటోలు, వాళ్ళ వీడియోలు, వాళ్ళు షూట్ వేసుకొని, చంద్రబాబు నాయుడు గారు 7 షూటు, లోకేష్ గారు షూట్ వేసుకుంటాడు, ఇంకొక షూట్ వేసుకున్న వాళ్ళు 2 ముగ్గురు కనపడతారు. మరి వాళ్ళు పారిశ్రామికవేత్తల? గతంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి గారు అన్నట్టు, కేసీఆర్ అన్నట్టు ఈ స్టార్ హోటళ్లలో చెఫ్లా, నిజంగా పారిశ్రామికవేత్తల అనేది డౌటు. ఇక ఆ ఫోటోలు తప్ప ఇట్లా వచ్చిన పెట్టుబడులు ఏందనేది ఇట్లా. ఈరోజు అన్ని పేపర్లో బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు, పెట్టుబడుల విలువ అంటున్నారు. ఎన్ని వచ్చినాయంటే ఏం లేదు. నిన్న ఆర్ఎంజెడ్ అని ఒక కంపెనీ 91,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని ఆమోదం అంటే ఒప్పందాలు చేసుకున్నారు. అది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. దాంట్లో 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలో 1,00,000 ఉద్యోగాలు ఉండవు. ఉంటే గింటే ప్లాట్లు అమ్మే మార్కెటింగ్ ఏజెంట్లు ఉంటారు, లేదా బిల్డింగ్స్ కడితే ఆ బిల్డింగ్స్కి సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ అయితేనే కన్స్ట్రక్షన్ సంబంధించి దాంట్లో సెక్యూరిటీ గార్డులో, హౌస్ కీపింగ్లో ఉంటారు. 1,00,000 ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయి? లేదు వాళ్ళ కార్పొరేట్ ఆఫీస్ ఉంటుంది, ఒక 100-1000 జాబులు ఉంటాయి కార్పొరేట్ ఆఫీసులో. ఇక అది చూపించారు. ఈరోజు అయితే అసలు ఏం లేదు, పెట్టుబడులు రాలేదు. కానీ ఇక శైలజానాథ్ గారు అన్నట్టు ప్రచారం ఫుల్ ఉంది, పెట్టుబడులు నీళ్ళు ఉన్నాయి. ఎందుకు అంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు
క్షణం తీరిక లేకుండా బిజీ బిజీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో చెప్తున్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో రాశారు. ఉండి ఏమొచ్చిందా అంటే 1000 కోట్లు కూడా రాలేదు. ఏంది మీటింగ్ అంటే ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ ప్రజలతోనే ఆడ మాట్లాడారట. అది ఎప్పుడూ ఇక్కడ ఒప్పందమే. దాని గురించి అక్కడ మాట్లాడేది ఏంటి? ఫిబ్రవరిలో పనులు స్టార్ట్ చేయాలని మాట్లాడుకున్నారట. వాళ్ళు వస్తే అక్కడ మాట్లాడిండట. దాన్ని ఫోటో వేసి ఇక ఫిబ్రవరిలో ఆర్సెల్ఆర్ మిట్టల్ కంపెనీ పనులు ప్రారంభం. దీనికా ఢిల్లీ దావోస్ దాకా ప్రత్యేకంగా ఫ్లైట్లో పోయి స్పెషల్ హోటల్లో తీసుకొని ₹1,00,00,000 ఖర్చు పెట్టేది. ఇక్కడ జరిగిన ఒప్పందాల గురించి అక్కడేంది చర్చ? కొత్తగా ఏదన్నా ఒప్పందాలు, కొత్తగా కంపెనీలతో మాట్లాడటం ఏంటి దావోస్లో జరిగేది? అదొక ఒక ప్లాట్ఫామ్. పారిశ్రామికవేత్తలు వస్తారు, అన్ని దేశాలలో వస్తారు, అన్ని రాష్ట్రాలలో వస్తారు. ఇక మా రాష్ట్రంలో ఇట్లా ఉన్నాయి, రిసోర్సెస్ ఇట్లా ఉన్నాయి, వనరులు ఇట్లా ఉన్నాయి, మీరు పెట్టుబడులు పెడితే మీకు ఇట్లాంటి ఫలితాలు ఉంటాయి, మీరు రండి మా దగ్గర పెట్టుబడులు పెట్టండి, మా పాలసీ ఇదని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చేస్తే దాన్ని నచ్చి ఎవరైనా ఒప్పందాలు చేసుకుంటారు. ఒప్పందం జరిగితే వాడు వచ్చిన రోజు ఇక్కడ గ్రౌండింగ్ అయిన రోజు అది నికరం, అప్పటిదాకా లేదు. సరే అది చెప్పాలి తప్ప ఇప్పుడు గతంలో ఇక్కడ జరిగిన గూగుల్లో రైడనో లేదా ఆర్సెల్ఆర్ మిట్టల్ గురించి అక్కడ చర్చించి దాన్ని పేపర్లలో వేసి సోషల్ మీడియాలో వేసి క్షణం తీరిక లేకుండా బాబు బీజీ అని ఇచ్చారు, క్షణం తీరిక లేకుండా లోకేష్ బీజీ అంటారు. కాబట్టి ఇది ప్రచారం ఫుల్ ఉంది, పెట్టుబడులు నిల్లే వాస్తవానికి. రైట్, ఇది ఒక వార్త. అయితే ఇక ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఇగో ఏపీ బ్రాండింగ్ దావోసు. ఏది ఏమొచ్చింది ఏపీ బ్రాండింగ్ దావోస్ అయితే? ఇగో ఇక్కడ ఈ ఫోటో వేసిండు ఆంధ్రజ్యోతి ఏబిఎన్ రాధాకృష్ణ గారు. అసలు ఈ ఫోటోకి వీళ్ళు దావోస్ వెళ్ళిన దానికి అర్థం ఉందేమన్నా? ఇటువైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలంగాణ క్యాబినెట్ మంత్రి, ఇటువైపు శ్రీధర్ బాబు తెలంగాణ క్యాబినెట్ మంత్రి, మధ్యలో నారా లోకేష్ గారు. వీళ్ళిద్దరు ఏమైనా పారిశ్రామికవేత్తలా? వీళ్ళతో మీరు చర్చించేది ఫోటో వేసి చాలా గొప్ప పని చేస్తున్న నారా లోకేష్ గారని వేసినట్టుంది. ఏమన్నా మీ భజనకు అర్థం ఉందా? మీరు వేరే పత్రికలను రోత పత్రిక యాచి అంటారు. ఇది చూస్తే తెలంగాణలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలు వీళ్ళెవరు వాళ్ళెవరు, ఈ రాష్ట్రం క్యాబినెట్ మంత్రి ఆ రాష్ట్రం క్యాబినెట్ మంత్రులు కూర్చొని ఏం డిస్కస్ చేస్తారు? మీ రాష్ట్రంలో మేము పెట్టుబడులు పెడతాం, మా రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి అని మాట్లాడతారా? లేదా పారిశ్రామికవేత్తలతో మాట్లాడాల్సింది? ఆ ఫోటో వేస్తాడు వాడు. అంటే ఆడేం లేదు, సున్నా. ప్రచారమే ఫుల్ ఉంది, పెట్టుబడులు నిల్లున్నాయి. కాబట్టి ఏదో ఒక ఫోటో వేయాలి కాబట్టి వేసినట్టుంది. నారా లోకేష్ గారిని ఎలివేట్ చేసే కార్యక్రమం. వీళ్ళ ప్రచారం పిచ్చి పీక్స్కి పోయింది. ఆంధ్రజ్యోతి ఈనాడు నారా లోకేష్ గారిని ప్రాసన్నం చేసుకోవడానికి అనేక రకాల ఫోటోలు, అనేక రకాల విద్యలు, అనేక రకాల విన్యాసాలు చేస్తుంది ఆంధ్రజ్యోతి. మరి ఆయన దగ్గర ఏమైనా గ్యాప్ వచ్చిందేం కానీ అనవసరమైన ఫోటోలు వేస్తున్నారు. ఈ ఫోటో అవసరమా? మరి ఆయన బ్లేమ్ చేయడానికి వేస్తారా, నిజంగా ఆయన కోసం వేస్తారా తెలియని పరిస్థితి. ఈ దేశీ చాలా బ్రాండ్ ఇమేజ్ దావోసు ఏపీకి బ్రాండ్ అట. ఏపీ బ్రాండింగ్ దావోసు. దావోసు వేదికగా రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు, రాష్ట్రం గురించి ప్రపంచ పారిశ్రామిక రంగ చర్చ, మాది పరిశ్రమల స్నేహపూర్వక ప్రభుత్వం. అది అందరికీ తెలుసు. మీరు ప్రజల స్నేహపూర్వకం కాదు, పరిశ్రమల స్నేహపూర్వకమే. మీరు పెట్టుబడిదారులు పెత్తందారుల స్నేహపూర్వకమే. ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పెట్టుబడులతో వచ్చిన వారికి తక్షణమే అనుమతులు. విశాఖకు గూగుల్ రాక్ గొప్ప ముందడుగు, మంత్రి లోకేష్ చొరవతో సాధించగలిగాం. సంస్కరణలతోనే యువతకు ఉపాధి, సీఎం అంతర్జాతీయ మీడియాతో బాబు మాటామంతి. ఈ మాటామంతులు, టైంపాసులు, పిచ్చాపాటీలు కూర్చొని ఛాయలు కాఫీలు తాగటానికి కాదు మీరు పోయింది. అరే ఏమొచ్చింది చెప్పరా నాయన అంటే ఏపీ బ్రాండింగ్ దావోస్. ఏమొచ్చింది బ్రాండింగ్ దావోస్ వల్ల? ఏది నిన్న వచ్చిన పెట్టుబడి ఏది, రేపు వచ్చే పెట్టుబడి ఏది, ఎల్లుండి వచ్చే పెట్టుబడి ఏది? ఈ టైంపాస్ కార్యక్రమాలు, టైంపాస్ వ్యవహారాలు, దీనికి మీడియా హైపు, ప్రచారం, వీళ్ళిద్దరు ఫోటో తప్ప ఎక్కడా ఉండదు. తండ్రి కొడుకుది వేస్తే వేసారు, ఏమైనా వస్తే కదా పెట్టుబడులు. నిజంగా ఆ పెట్టుబడులు ఇక్కడికి వచ్చి గ్రౌండింగ్ చేస్తే కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి పరిస్థితి, ఆర్భాటంగా అటాసంగా ప్రచారం ఎక్కువ చేసి దావోస్ వెళ్తారు. రిటర్న్ వచ్చేటప్పుడు ఏముండదు. ఇక దానికి చిన్న ట్యాగ్ లైన్, జగన్మోహన్ రెడ్డి పార్టీ, వైసీపీ పార్టీ విష ప్రచారం చేసింది, పెట్టుబడులను అడ్డుకుంటుంది. ముందే పోయిన రోజే స్టార్ట్ చేశారు, మెయిల్ పెడతారు, అడ్డుకుంటారు అని చెప్పి. ఇక అది తీసుకొస్తారు. వీళ్ళు ఆడ ఏం పొడిచేది ఉండదు. పొడిచేది ఉంటే ఈ కథ ఉండదు. ఆడ ఫిగర్స్ కనపడతాయి. నిన్న ఒక 91,000 కోట్ల పెట్టుబడులు వస్తేనే 1,00,000 ఉద్యోగాలు అన్నారు. ఇవ్వలేదని ఉంటే అట్లా వేసేటోళ్ళు. ఆడ ఏది లేదు కాబట్టి ఈ ఫోటోలు వేశారు. శ్రీధర్ బాబు గారు, పొంగులేటి వాళ్ళు కూర్చున్నది. రైట్. ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా, అప్పుడే పాదయాత్ర చేస్తా అని జగన్ చెప్పిండట. 2 ఏళ్ళు అయ్యాయి, ఇక మిగిలింది 3 ఏళ్ళే. ఇప్పుడు ప్రజలు నన్ను కోరుకుంటున్నారు. ఏలూరు నేతల భేటీలో వైసీపీ అధ్యక్షుడు. ఏడాదిన్నర తర్వాత బయటకు వస్తా, అప్పటిదాకా రానన్నట్టు చెప్పినట్టు ఆయన రాసిన ఆంధ్రజ్యోతి. ఆయన చెప్పింది ఏంటంటే ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా అన్నాడు. ఇంక అప్పటిదాకా నేను తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చుంటా అని చెప్పినట్టు ఆంధ్రజ్యోతి వార్త. అంటే వీళ్ళ కీర్తి, వీళ్ళ భజన,
తెలుగుదేశం పార్టీ కోసం లేదా ఇంకో పార్టీని వైసీపీనో బురద చల్లటానికి ఎంత తపన పడిద్దంటే ఆంధ్రజ్యోతి. వాస్తవంగా నిన్న జగన్మోహన్ రెడ్డి పత్రిక గురించి రాశారు. అది వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి అదే సాక్షి పత్రిక గురించి రాశారు. జగన్మోహన్ రెడ్డి భజన పత్రిక అది పత్రిక కాదని. సరే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన సొంత పత్రిక కాబట్టి వాళ్ళ వైసీపీ పార్టీ సంబంధించిన పెట్టుబడితో వచ్చిన పార్టీ కాబట్టి వాళ్ళ భజన చేశారని అర్థం ఉంటుంది. అసలు మీ భజనలో అర్థం లేదు కదా. ఇదేం భజన? లోకేష్ గారి ఫోటో వాళ్ళ ఫోటోలు వేసి ఇక్కడ ఇదేం భజన? ఏడాదిన్నర తర్వాత నేను బయటకు వస్తాను లేదంటే రాను అప్పటిదాకా అని చెప్పాడు. ఏడాదిన్నర తర్వాత పాదయాత్ర చేస్తా, దానిలోపు నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలు ఉంటాయి, ప్రతినిత్యం వైసీపీ పార్టీ ప్రజల పక్షాన్నే నిలబడిద్ది అని చెప్పిండు ఆయన. సరే అది ఎంతవరకు నిలబడతాడు, ఎంతవరకు ఇప్పటిదాకా జరిగింది, 18 నెలల్లో జరగబోయేది ఏందనేది అదొక విశ్లేషణ. ఇంకా అసలు రానన్నట్టు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు వార్త రాశారు. మరి దీన్ని ఏం భజన అనాలి, ఏం రోత పత్రిక అనాలి, ఏం చీ పత్రిక అనాలి, యాచీ అనాలి? రైట్. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈనాడు చూద్దాం. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ కల్పించే ప్రక్రియ ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలను పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజధాని అమరావతే అని చెప్పి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తుందంట. కేంద్రం ఎందుకు భావిస్తుంది? రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, చంద్రబాబు నాయుడు గారు పోయి అడిగారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అడిగిండు? 2014 నుంచి 2026 వరకు గుర్తురాంది, ఇప్పుడు ఎందుకు వచ్చింది గుర్తు అంటే అమరావతి రైతులు గుర్తు చేశారు. సార్ చంద్రబాబు నాయుడు గారు మీ మాట నమ్మి మేము 33,000 ఎకరాలు భూములు ఇచ్చినాం, 3 సంవత్సరాల్లో మీకు రిటర్నబుల్ ప్లాట్లు ఇస్తాం, అభివృద్ధి చేసి మొత్తం డెవలప్డ్ వెంచర్స్ చేసి ఇస్తాం అన్నారు. అది 3 పోయింది, 6 సంవత్సరాలు దాటిపోయింది. మీ ఘనకార్యం వల్ల, మీ మాట నమ్మి భూములు ఇవ్వటం వల్ల మేము 5 సంవత్సరాల పాటు టెంట్లు వేసుకొని ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. మీరు పార్లమెంట్లో అమరావతికి రాజధాని హోదాని చట్టబద్ధత తీసుకురాకపోవటం వల్ల తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమరావతి కాదు రాజధాని, 3 రాజధానులు, అమరావతి అందులో ఒకటి అని చెప్పటం వల్ల మేము ఉద్యమాలు చేయాల్సి వచ్చింది. భూములు ఇచ్చిన రైతులు మాత్రమే దానికి బలైనం. ఈ బలికి కారణం మీరు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల నిర్ణయం తీసుకోవడానికి మీరు చేసిన పనితనమే. మీరు ఆ రోజు అదే పార్లమెంట్లో అమరావతికి చట్టబద్ధత కల్పించుంటే రాజధానిగా దాన్ని ఎవరు మార్చడానికి వీలు ఉండకపోయేది, మేము ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉండకపోయేది. ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చాలా అభివృద్ధి జరిగి ముందుకు పోయేది. ఆ తుమ్మ చెట్లు కంప చెట్లు మొలవాల్సిన పరిస్థితి ఉండకపోవు అని చెప్పి వాళ్ళు ఎప్పుడు గుర్తు చేశారు? ప్రభుత్వం వచ్చిన 18 నెలల తర్వాత గుర్తు చేశారు. ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జూన్ 12, 2024న ప్రమాణ స్వీకారం చేస్తే ఆ రోజు నుంచి మొన్న 2025 లాస్ట్ వరకు అసలు అమరావతి రైతులకు అపాయింట్మెంట్ లేదు. వాళ్ళు ఒక జేఏసీకి ఏర్పడి నిరసన కార్యక్రమానికి పిలిపిస్తే అప్పుడు పిలిచిండు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి మీ బాధ అని పిలిస్తే అప్పుడు వాళ్ళు ప్రధానంగా డిమాండ్ ఇదే పెట్టారు. నాయనా నీకు నమ్మి భూములు ఇచ్చినాం, అసలు అమరావతికి చట్టబద్ధత ఉందా, పార్లమెంట్లో చట్టబద్ధత తేవాలని మీకు అసలు అవగాహన ఉందా, ఆలోచన ఉందా, లేదా మా పైన అసలు ఉందా, అసలు రాజధాని పైన మీకు కన్సర్న్ ఉందా, లేదా భూములు గుంజుకోవడం పైన ఉందా అని సూటిగా అడిగారు. అప్పుడు కదిలిండి. ఇప్పుడు ఇచ్చేయండి తీసిపోయి. లేదంటే దానికి తెలుసు చట్టబద్ధత ఉండాలని తెలుసు, దానికి ప్రొసీజర్ చంద్రబాబు నాయుడు గారు తెలియకేం కాదు. దీన్ని అట్లే పెండింగ్ పెడితే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మీ రాజధాని పోద్ది, ఉండదు. కాబట్టి మీరు నాకు ఓట్లు వేయాలి అని చెప్పి రాష్ట్రాన్ని ప్రజలను నమ్మించడానికి ఒక ప్రయత్నం చేయాలని ఒక ఎత్తేసిండు. కానీ వీళ్ళు అలర్ట్ అయ్యి ఒక జేఏసీగా ఏర్పడ్డారు. ఇది మళ్ళీ అట్లే పెండింగ్ ఉంచుతారా, నిజంగానే చట్టబద్ధత వస్తే దాంట్లో ఎన్ని కొర్రీలు వస్తాయి, ఎన్ని లీగల్ ఇష్యూస్ వస్తాయి, ఇక చూడాలి. ఇక రెండో దఫా భూ సమీకరణ స్టార్ట్ చేశారు. రెండో దఫా భూ సమీకరణ కూడా చేస్తూనే ఉన్నారు. ఇదంతా ఒకవైపు అవుతుంది. వాళ్ళ రిటర్నబుల్ ప్లాట్ ఆ గొడవ అదే ఉంది. మొత్తానికైతే చట్టబద్ధత ఈ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే వస్తుందట. చూడాలి ఏమొస్తుంది అనేది. పారిశ్రామికవేత్తలకు రియల్ టైంలో అనుమతులు, ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చాం, పెట్టుబడులతో అభివృద్ధి దాంతోనే సంక్షేమ సాధ్యం, జాతీయ అంతర్జాతీయ మీడియాతో సీఎం చంద్రబాబు. ఇదంతా నీతులు చెప్పారు, శుద్ధులు బాగానే ఉన్నాయి. అంతర్జాతీయ జాతీయ మీడియాతో నీకు అక్కడ పోయి రోజు ఏడు చెప్పేది అదే కదా. పారిశ్రామికవేత్తలు రియల్ టైంలో అనుమతులు ఇస్తున్నామని రోజు చెప్తూనే ఉంటారు. మాది పారిశ్రామిక ఫ్రెండ్లీ గవర్నమెంట్, ప్రజలకి ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాదని చెప్తూనే ఉంటారు. మళ్ళీ అక్కడ పోయి
పా ఏపీకి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చిన పెట్టుబడులతోనే అభివృద్ధి, దాంతోనే సంక్షేమం అని మళ్ళీ అక్కడ ఇదే భయం చేస్తే ఏం తెచ్చారో చెప్పండి? ఏం వస్తుందో చెప్పండి? ఎవరు మీ మాట నమ్మి వస్తున్నారు పెట్టుబడిదారులు అని చెప్పండి. అది చెప్పరు. 4 రోజులు టైం పాస్ చేసి 5వ రోజు వచ్చే ముందు వైసీపీ పార్టీ పెట్టుబడుల్ని అడ్డుకుంది, మెయిల్ చేసింది. మీరు ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు సిబిఐ అని బ్రాండ్ అంటారు. మరి ఈ బ్రాండ్ ముందు ఆ మెయిల్ పని చేస్తుందా? ఇంత పెద్ద బ్రాండ్ ఉంది, ఇంత అనుభవం ఉంది, ఇంత విజనరీ ఉన్నాక ఎవరో అనాకవనోళ్ళు, ఎవరో అడ్రస్ లేనోళ్ళు ఒక మెయిల్ చేస్తే దాన్ని పట్టుకొని వైసీపీ చేసిందని చెప్పే పరిస్థితి ఉంటే, అంటే మీ బ్రాండు ఎక్కువ లేదా ఆ మెయిల్ ఎక్కువ అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇగో 15 తర్వాత ఆర్సెల్ఆర్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన. ఆర్సెల్ఆర్ మిత్తల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ మిత్తల్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు, చిత్రంలో మంత్రి లోకేష్, సంస్థ సీఈఓ ఆదిత్య మిత్తల్. ఇది ఆల్రెడీ ఉన్నదేనా. అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెల్ఆర్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన చేయాలని నిర్ణయించారట. ఈ నిర్ణయం కోసం అక్కడ పోయారు దావోస్కి స్పెషల్ ఫ్లైట్ తీసుకొని. ఇది ఇక్కడ కూర్చొని చేయలేరా? శంకుస్థాపన ఎప్పుడు చేయాలనేది ఇక్కడ కదా. అంటే ఏం లేదు ఆడ. నిన్న వర్కౌట్ అయింది ఏం లేదు, దాని గురించి రాయటానికి లేదు కాబట్టి, రాయటానికి అక్షరాలు లేక ఏదో ఒకటి రాయాలి కాబట్టి ఆర్సెల్ఆర్ మిత్తల్ గురించి రాశారు. రైట్. దుఃఖంలో ఉండి 5గురు ప్రాణదానము, వసంతరాయల కుటుంబానికి చేతులెత్తి మొక్కుతున్న ప్రభుత్వం తరఫున వారిని ఆదుకుంటాం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. రోడ్డు ప్రమాదంలో ఇంటి పెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉండి కూడా అవయవదానంతో మరో 5గురికి ప్రాణదానం చేశారు. ఇది మామూలు విషయం కాదు. చందు వీర వెంకట వసంతరాయల కుటుంబానికి మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నా, వారి స్ఫూర్తిని అభినందిస్తున్నా. ఆయన భార్య కుమారుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం గర్షపుడి పంచాయతీ పరిధిలో పెదచందాలకు చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయల కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ బుధవారం పరామర్శించారట. లాస్ట్ ఇయర్ చనిపోయే ముందు వాళ్ళ కుటుంబం కూడా చాలా ఆదర్శంగా అవయవదానం. జనరల్గా ఏంటంటే ఒక అపోహ ఉంటుంది, పోస్ట్ మార్టం చేయలేరు కొంతమంది, అవయవాలు మేము దానం చేయటం ఏంది అనేది కొంత ఉంటుంది. అది ఆత్మశాంతిత అని రకరకాలు చెబుతుంటారు. అయినా ఇవన్నిటినీ చేసి 5గురు ప్రాణాలు కాపాడండి ఒక్కళ్ళు చనిపోయి. అంటే 5గురు ప్రాణాలను కాపాడింది చాలా గొప్ప విషయం. ఆ కుటుంబానికి మామూలు కీర్తి కాదు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వెళ్ళి పరామర్శించి వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కూడా చేయాలని ఒకటి పెట్టుకున్నట. రైట్. ఆంధ్రప్రభ చూద్దాం. ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెల్ఆర్ మిట్టల్ ప్లాంట్కి శంకుస్థాపన. అన్ని పేపర్లో ఇదే ఉంది. ఎక్కడ ఒక 100 కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, ఈరోజు ఒప్పందం జరిగింది, ఎంఓయూలు జరిగినాయని రాలే. కేవలం ఆర్సెల్ఆర్ మిత్తల్ కంపెనీ ఎప్పుడు శంకుస్థాపన చేయాలనేది కూర్చొని మీటింగ్ పెట్టడానికి అడిగిపోయినట్టుంది. ఆడ ఏం లేనట్టుంది దుకాణం నాకు తెలిసి. దీన్ని బట్టి అర్థమవుతుంది అక్కడ ప్రచారం తప్ప పని లేదు. ప్రచారమే ఫుల్ ఉంది, పెట్టుబడులు నీళ్ళు ఉన్నాయి. అక్కడ ఏం చేయాలో తెలవక ఏదో ఒకటి మీటింగ్ పెట్టి ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెట్టే పరిస్థితికి వచ్చింది. అంత టైంపాస్ ముచ్చట్లయ్యి, ఇక్కడ ఏం లేదు ఆడ. రైట్. సభకు రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే అట, రీకాల్ కూడా చేయాలని నిన్న స్పీకర్ల కాన్ఫరెన్స్ జరిగితే ఆంధ్రప్రదేశ్ స్పీకర్ గారు చెప్పారు. మంచిదే, సభకు రాని ఎమ్మెల్యేలకు నో వర్క్ పే ఇవ్వాల్సిన అవసరం లేదు. వాస్తవం ప్రజల కోసం చర్చించినప్పుడు ఎందుకు ఇవ్వాలి? దాంతోపాటు మీరు ఇంకో ప్రపోజల్ కూడా చేయాలి. ప్రజల కోసం ఏదైతే మేనిఫెస్టో ఇస్తారో, ప్రజల కోసం ఏదైతే హామీలు ఇస్తారో ఎమ్మెల్యేలు ఎంపీలు, వాళ్ళను కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే రీకాల్ చేయాలని చెప్పాలి. అది అద్భుతం. ఈ పని చేయనోడికి డబ్బులు ఇవ్వద్దు, దాంతోపాటు ఇది కూడా ఉండాలి. అనేక రాజకీయ పార్టీలు హామీలు ఇస్తూ ఉంటాయి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. 2,66,000 కుటుంబాలు, ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లకు హామీ ఇచ్చిండు. జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని పెట్టిండు, కానీ 5,000 గౌరవ వేతనం ఇచ్చిండు, నేను వస్తే 10,000 ఇస్తా, మిమ్మల్ని కాపాడుకుంటా అని చెప్పిండు. వాళ్ళని ఒక్క పెన్ను పోటుతో తొలగించిండు. ఇక దాని గురించి మాట్లాడలే, దాని గురించి మాట ఎత్తట్లే, నోరెత్తట్లే. అమరావతి రైతులకు 2015లో జనవరి 2 రోజు భూములు తీసుకునే రోజు ఏం హామీ ఇచ్చారంటే 3 సంవత్సరాల్లో మీకు డెవలప్మెంట్ చేసి మీకు ప్లాట్లు ఇస్తా అన్నాడు. 2015లో 3 సంవత్సరాలు ఎప్పుడైతే 2018, 2019లో ఎన్నికలు వచ్చినాయి. మరి 3 సంవత్సరాల్లో కాకపోతే రీకాల్ చేయాలి కదా. ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కూడా పొలిటికల్ పార్టీలని, ఎమ్మెల్యేలని, ఆ ప్రభుత్వాలని రీకాల్ చేసే పరిస్థితి కూడా ఉండాలి.
ప్రజలు. అప్పుడు బాగుంటుంది. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ప్రజాశక్తి చూద్దాం. సంపన్నుల సంపద భయం. సంపన్నుల సంపద భయం. తమపై పన్నులు వేయాలంటూ బహిరంగ లేఖ కార్పొరేట్ల నుండి దావోస్లో సంతకాల సేకరణ ప్రత్యేక వెబ్సైట్తో ప్రచారమట. దాదాపు 24 దేశాలకు చెందిన 400 మంది అట. బిగ్ షాట్స్ అంటే సంపన్నులు మొత్తం సంతకాలు సేకరించారు. ఏమని? మాకు భూములు ఇవ్వండి, మాకు ఇన్సెంటివ్స్ ఇవ్వండి, మాకు ప్రోత్సాహకాలు ఇవ్వండి అని కాదు. మా పైన పన్నులు వేయండి, మేము ఫుల్గా డబ్బులు సంపాదించినాం, సంపద ఫుల్ అయింది, ఎక్కువైపోయింది మాకు. ఈ ఎక్కువైపోయి ఏమైద్దో అని మేము భయం బతకాల్సి వస్తుంది. తిరగబడి ప్రజలు మొత్తం గుంజపోయే పరిస్థితి ఉంది, ఉద్యమాలు వచ్చే పరిస్థితి ఉంది. కార్ల మార్క్స్ చెప్పినట్టు సంపద ఎక్కువయ్యి ఈ సరళీకరణలో సంపద 1 or 2% వ్యక్తుల చేతుల్లో బందీ అవుతుంది. ఒకవైపు ఏం తినటానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్ట లేక, ఉండటానికి ఇల్లు లేక, ఏదైనా జబ్బు చేస్తే చూసుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి, చదువుకోవడానికి డబ్బులు లేని పరిస్థితి. ప్రజలు రోజువారీగా రోజు ఒక గండంగా గడుపుతున్న ప్రజలు కుటుంబాలు ఉన్నాయి. ఇంకొక వైపు తిన్న దొరక్క ఏం చేయాలో డబ్బు తెలవని పరిస్థితులలో కొన్ని వందల వేల లక్షల కోట్ల రూపాయల సంపద కొంతమంది వ్యక్తుల చేతిలో కేంద్రీకమైంది. ఇది ఏం ఫలితం? ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారు లేదా పొలిటికల్ పార్టీ నాయకులు చెబుతున్నారుగా, మేము పారిశ్రామికవేత్తలు తీసుకొస్తాం, పెట్టుబడిదారులు తీసుకొస్తాం, సరళీకరణ చేస్తాం, సంస్కరణ చేస్తాం. అదే ఈ ఫలితమే ఇది. ఈ సంస్కరణలు, సరళీకరణలు, పెట్టుబడిదారుల ఫలితమే ఇది. కొద్దిమంది వ్యక్తుల చేతిలో సంపద కేంద్రీకృతమైంది. ఆ కొద్దిమంది వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 24 దేశాలకు సంబంధించి 400 మంది పారిశ్రామికవేత్తలు దావోస్ వేదికగా సంతకాలు సేకరించారు. ఆయా దేశాల ప్రభుత్వాలను విన్నపం చేసుకున్నారు. మా పైన పన్నులు వేయండి, మాకు విపరీతమైన సంపద ఉంది, ఆ సంపదలోంచి ప్రభుత్వం కొంత తీసుకోండి పన్నుల రూపంలో అని వాళ్ళు రిక్వెస్ట్ పెట్టారు. ఎంత అద్భుతం ఇది! కానీ మన భారతదేశంలో ఒక్క పారిశ్రామిక పెట్టలే, ఒక సంతకం పెట్టలే. దాంట్లో మన భారతదేశంలో ఉన్న ఆదానీలు, అంబానీలు వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు సంతకం పెట్టలే. మన భారతదేశ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వాళ్ళ దగ్గర నుంచి పన్నులు వేయాలని చూడలే, వాళ్ళకి ఇంకేమైనా ఇన్సెంటివ్స్ ఇవ్వాలని చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, మాది పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఫ్రెండ్లీ ప్రభుత్వం, మాది పీపుల్ ఫ్రెండ్లీ కాదు, మీరు రండి పెట్టుబడులు పెట్టండి, మీ పెట్టుబడులకు మాది హామీ, మీకు అన్ని ఇన్సెంటివ్స్ ఇస్తామన్నారు. ఏ రోజన్నా ప్రభుత్వాలు ఇట్లా ఆలోచించినా? ఈ సంపద ఏంది, కేంద్రీకృతమైంది, వాళ్ళ సంపదని ప్రజలకు ఎట్టపంచాలని వాళ్లే ముందుకు వచ్చి అడుగుతున్నారు, మా సంపదని ప్రజలకు పంచండి, పన్నులు వేసి అని చెప్పి. ఇది భారతదేశంలో రావాలి. భారతదేశంలో దట్టు తెలుగు రాష్ట్రాల్లో కేంద్రీకృతమైంది సంపద కొంతమంది వ్యక్తుల చేతిలో. ఆ వ్యక్తులే రాజకీయాలు నడుపుతున్నారు, ఆ వ్యక్తులే రాజకీయ పార్టీలు నడుపుతున్నారు. అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రుల జాబితాలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఏది ఆన్ రికార్డు, ఇక రికార్డులో లేని ఆస్తులు ఎన్ని తెలియదు. వీళ్ళే రాజకీయాలను శాసించేది, వీళ్ళే మీడియాని శాసిస్తారు, వీళ్ళే వైద్య రంగాన్ని, విద్యారంగాన్ని శాసిస్తారు. డబ్బులు ఎక్కువై ఎక్కడ బతకాలి సామాన్యుడు? సామాన్యుడు రేపు బతికే పరిస్థితి లేదు, జీవించలేని పరిస్థితి. అయితేనే తిరగబడాలి, తిరగబడి సంపదను దోచుకోవాలి, లేదా చనిపోవాలి. రెండే మార్గాలు ఉన్నాయి సామాన్యుడికి రేపు. అది వాడు గమనించారు 400 మంది పారిశ్రామికవేత్తలు. ఇది కాదు, ఎటో వెళ్తుంది ప్రపంచం, ఇది రేపు రెవల్యూషన్ వచ్చే ప్రమాదం ఉంది, విప్లవం వచ్చే ప్రమాదం ఉంది, తిరగబడే పరిస్థితి ఉంది. కాబట్టి అది రాకముందే మనం ఏదైనా ఉంటే సంపదని దానం చేద్దామనే పరిస్థితికి వచ్చింది. ఒక లేఖ రిలీజ్ చేశారు, వెబ్సైట్ కూడా పెట్టారు. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.